వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు క్లాస్ పీకారు. ఎందుకంటే గోదావరి కలుషితం కావడం ఆయనకు ఆగ్రహం తెచ్చింది కాబట్టి. పర్యావరణాన్ని ఇంత నాశనం చేస్తుంటే ఏం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లైనా ఎలాంటి మార్పు ఎందుకు లేదంటూ అధికారులను నిలదీశారు. సొంత పార్టీ తరఫున మంత్రిగా పనిచేస్తున్న కందుల దుర్గేష్ పై కూడా ఆయన సీరియస్ అయ్యారు. గోదావరి నదిలో కెమికల్స్ కలవడంపై బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మంత్రికి చురకలంటించారు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్న లెవెల్లో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ కార్యకర్తలు, లీడర్స్ తో మాట్లాడి పవన్ భరోసా ఇచ్చారు. పార్టీలో ఉన్న వారి మనోభావాలను దెబ్బతీయనంటూ ధైర్యం చెప్పారు. పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి స్ట్రాంగ్ పర్సనాలిటీకి కూడా హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. అరెస్ట్ చేయవద్దని చెప్పానంటూ కమెంట్స్ చేశారు. అయితే టైం వచ్చినప్పుడు పవన్ గట్టిగానే కొడతారంటున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ని ఎందుకు టచ్ చేశారు? ఆయన అరెస్ట్ చేయవద్దని పోలీసులకు చెప్పారా? నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి భరోసానిచ్చారు? తప్పుడు ప్రచారం చేసే వారికి వార్నింగ్ ఇచ్చారా? గోదావరిలో కెమికల్స్ కలవడంపై మంత్రి దుర్గేష్ కి షాక్ ఇచ్చారా? ప్రభుత్వ అధికారులపై ఎందుకు ఇంత ఆగ్రహం? విశ్లేషిస్తూ కూడా వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు. అలాగే నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, పోన్లేండి వదిలేసేయండి అని చెప్పాను. ఆయన మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకుండా నాకు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతారు పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అసలు పాపం అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసేయని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే పదే దాడి చేస్తుంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు, ఒక తప్పు, ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తా ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూ. ఇక ఇదే అంశాన్ని కంప్లీట్ గా అనలైజ్ చేసి, సమరైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ బ్రాహ్మణి న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు బ్రాహ్మణి. రైట్ శివాని, గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ. ఎస్, మీరు అన్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క ఉంటుంది అంటూ కూడా ఆయన ఒక లెవెల్లో కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా అధికారులకు తెలుస్తోంది. అయితే అధికారులకు కూడా క్లాస్ స్పీకర్ ఆయన. ముఖ్యంగా గోదావరి కలుషితమవుతున్న వాటర్ కి సంబంధించి డిప్యూటీ సీఎం కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా అధికారులకు సంబంధించి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కూడా మీ తీరు మార్చుకోరా అంటూ కూడా ఆయన ఎలాంటి మార్పు రాదా అంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే సొంత పార్టీ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కందుల దుర్గేష్ కూడా ఆయన సీరియస్ అయ్యారు ఆయనపై. అయితే గోదావరిలో కెమికల్స్ కడడంపై ఒక బాధ్యత ఉండక్కర్లేదా అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు మంత్రి దుర్గేష్ కు సంబంధించి. అయితే మంత్రి దుర్గేష్ కు ఈ విషయాలన్నిటికీ సంబంధించి చురుకులు అంటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ముఖ్యంగా వీటన్నిటి గురించి మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించి ఒక ఇష్యూ అయితే నడుస్తోంది. ఆయన ఏపీ సీఎం కి సంబంధించి, డిప్యూటీ సీఎం అమిత్ షా కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి నాగేశ్వరరావుకి సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తోంది. ఆ ఇష్యూకి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్, ఆయన సొంతంగా నాకు చాలా అభిమాని, ఇకపోతే ఆయన అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అందరి గురించి మాట్లాడాలి, కాకపోతే ఒక పార్టీ సైడే మాట్లాడారు నాగేశ్వరరావు, అది చాలా తప్పు అంటూ కూడా ఆయన ఒక అయితే తీసుకెళ్లారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూకి సంబంధించి ఆయన ఈ విధంగా స్పందించారు. అయితే విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని వెల్లడించాలి, కాకపోతే ఒక పార్టీ సైడ్ గా మాత్రం మాట్లాడకూడదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అలాగే ఆయన నేను గౌరవిస్తాను, ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఉంటాను, ఫ్యామిలీ మెంబర్స్ తో ద్వారా కూడా నేను వాళ్ళ రిలేషన్ పెళ్లికి కూడా వెళ్ళాను అంటూ కూడా మాట్లాడారు. విశ్లేషిస్తూ కూడా వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు. అలాగే నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, పోన్లేండి వదిలేసేయండి అని చెప్పాను. ఆయన మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు,
ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకండి. నాకు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అసలు పాపం అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసారు కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే పదే దాడి చేస్తుంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు, ఒక తప్పు, ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తా ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూ. రెట్టిగా ఏపీ డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. బాధ్యతలు చెప్పారు, బాధలు చెప్పారు, అలాగే వార్నింగ్లు కూడా ఇచ్చారు, అధికారులకు చురుకలందించారు, వారిని తలంటారు కూడా మంత్రులకు సంబంధించి, కందుల దుర్గేష్ సంబంధించి. వీటన్నిటిని ఓవరాల్ గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి గణేష్ ఉన్నారు రాజమండ్రి నుంచి, అలాగే విశ్లేషకులు కృష్ణాంజనేయులు కూడా అందుబాటులో ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్, మీరు చెప్పండి, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? బాధలు చెప్పారు, బాధ్యతల్ని చెప్పారు, అదే విధంగా ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇక మీదట ఒక లెవెల్లో ఉంటుందంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ పరిణితి చెందిన రాజకీయాలు చేస్తున్నట్లుగా గడిచిన తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడినటువంటి 2 రోజుల పర్యటనల సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మాట్లాడిన తీరు కావచ్చు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ నుంచి వచ్చేటువంటి వ్యాఖ్యలు ఏముంటాయో దానికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎందుకంటే 2014 నుంచి 12 సంవత్సరాలు వచ్చింది. 14లో ఉన్న పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వేరు అని చెప్పి ఆయన వచ్చారు. వాస్తవంగా కూటమి పరిపాలన స్టార్ట్ అయిన 2 నుంచి కూడా ఆయన అనేక విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారు. దీనికి ఆయన ఈ 2 రోజుల పర్యటనలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడులో టీడీకే పార్టీ విజయ్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఒత్తిడి స్టార్ట్ అవడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే సీఎం అయ్యేవారు కదా అన్న విమర్శలు కూడా రావడం జరిగింది. దానికి కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. నాకు దేశం మీద, ఈ ప్రాంతం మీద అభిమానం ఉంది తప్పితే నాకు రాజకీయాల్లో స్వలాభం పొందాలన్న ఆశ లేదు. కేవలం ఎవరైతే నన్ను నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి కోసం నేను నిలబడతానని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ముఖ్యంగా పార్టీని స్ట్రెంథన్ చేయాలంటే చాలా కఠిన నిర్ణయాలు ఒక అధ్యక్షుడిగా తీసుకోవాలి. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కొంతమంది కొంత తప్పులు చేయడం, అప్పుడు అరవ శ్రీధర్ లాంటి వ్యక్తులు మహిళల పట్ల చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికే విప్ పదవి తొలగించారు పవన్ కళ్యాణ్. దానికి తోడు పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ చేసినటువంటి అవినీతి అంశంలో కూడా ఆయన్ని 2 రోజుల క్రితం మందలించడం జరిగింది. దానికి తోడుగానే తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు మట్టి మాఫియాలో మీద ఆరోపణలు రావడం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే తమ్ముడు నేరుగా షాడో ఎమ్మెల్యేగా మారడం, కృష్ణా జిల్లాలో కూడా ఒక జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అల్లుడు కొడుకు కూడా, ఈ విధంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఏ ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఈ 2 ఏళ్ల నుంచి సరిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇకపై తప్పుడు ప్రచారం చేసే, అంటే ఆయనకు సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానీ ఎవరైనా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి ఈ వ్యాఖ్యలతో ఒక వార్నింగ్ ఇచ్చారనుకోవాలంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేసే విధంగా అమిత్ షా పవన్ కళ్యాణ్ కోరినట్లు, అంటే పవన్ కళ్యాణ్ అమిత్ షాని కోరినట్లుగా, ఇది నాదెండ్ల మనోహర్ ద్వారా బయటకు వచ్చినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్య చేశారు. దీని మీద ఇప్పటికే దుమారం రేగుతోంది. ఆయన అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడంతో దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. తన మీద కేవలం నాగేశ్వరరావే కాదు, చాలా మీడియా ఛానల్స్ తో పాటు కొన్ని వెబ్సైట్లు తన మీద దారుణంగా రాస్తున్నాయి. ఇంతవరకు నేను ఉపేక్షించుకుంటూ వచ్చాను, కానీ ఎక్కడి నుంచి ఉపేక్షించేది లేదు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతో ప్రకాశం జిల్లాలో కూడా మనం చూసాం, కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేశారు. నూతన కార్యవర్గాన్ని త్వరలో నియమించబోతున్నారు. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నాయి. కొన్ని ఎక్కడైతే గెలవాల్సినటువంటి సీట్లు ఉన్నాయో ఆ స్థానాలను ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా జనసేన గెలుస్తుందన్న అంశాల మీద అందరూ కూడా నిబద్ధతతో పనిచేయాలి, దీంట్లో చర్చించి ముందుకు వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. మొత్తంగా ఈ 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ గోదావరి కాలుష్యం మీద, గోదావరి పుష్కరాల మీద పర్యటన చేయడం సక్సెస్ఫుల్ గా ఆయన చేసుకుంటూ వచ్చారు. ఆయన ఇంకొక మాట అన్నారు, ఎవరు పట్టించుకోని సమస్యను జనసేన వెలికి తీస్తుంది, ఖచ్చితంగా దాని మీద పోరాడుతుంది, దానికి తగిన న్యాయం చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో ఒక ఉన్నత స్థాయి రాజకీయ నేతగా నేను ఎదుగుతున్నాను, ఖచ్చితంగా నాకు మీరు మద్దతు తెలపండి, భవిష్యత్తులో దీనికంటే మంచి ఫలితాలు చూస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒక పరిణితి చెందినటువంటి
నాయకుడిగా మనం చూడాల్సి ఉంటుంది. ఎస్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఎస్ కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, విశ్లేషకులు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఓవరాల్ గా ఎలా చేసుకోవాలి అంటారు? వీటన్ని గురించి మాట్లాడదాం డీటెయిల్ గా ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు క్వశ్చన్ నెంబర్. ఎస్ కృష్ణాంజనేయులు గారు, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఎలా చేసుకోవాలి అంటారు? అయితే విమర్శకులు చేసే విమర్శకులకు ఈ వ్యాఖ్యల ద్వారా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ పార్టీ క్యాడర్ కు ఒక భరోసా ఇస్తున్నారా పవన్ కళ్యాణ్? అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తారు, చూస్తూ ఊరుకుంటే చేతకానితనం అవుతుంది, ఇక మీదట చూస్తూ ఊరుకోము, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఇంకో లెక్క అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎస్ కృష్ణాంజనేయులు గారు, మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి. ఐ న్యూస్ వీక్షకులు కూడా నమస్కారము. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరికి సంబంధించినటువంటి పుష్కరాలు వచ్చేయడానికి క్రమంలో గోదావరి నది ఆయన ఒక పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన బాధ్యతాయుతంగా వెళ్ళటం అక్కడికి, అదేవిధంగా గోదావరి కలుషితం దానికి కారణం ఏంటి, పేపర్ వ్యర్థాలు వచ్చి గోదావరిలో కలవడం, ఇలాంటి అనేక అంశాలు మాట్లాడటం, ఆ విధంగా డైరెక్షన్ కూడా జరిగినటువంటి మనం చూసాం. అదేవిధంగా కందుల దుర్గేష్ ఆయన పర్యాటక శాఖ, కాబట్టి ఇది పర్యాటక శాఖ మీకు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా, అప్రమత్తంగా ఉండాలా, ఎందుకని పేపర్ మిల్స్ ఈ కలుషితాలు వస్తున్నాయి, మీరు అప్రమత్తంగా ఉండండి అనేటువంటి విషయాన్ని కూడా మంత్రిని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఆయన ఏమైనా వార్నింగ్ ఇవ్వటమో సీరియస్ అవ్వటమో ఆయన ఎలాగో సీఎం కందుర్గేష్ కూడా సహచర మంత్రి అంతే తప్ప ఆయన కింద పనిచేసి ఆయన ఏం కాదు, ఆయన గొప్పస్తా కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి జాగ్రత్తగా మనం బాధ్యతగా ఉండాలి అనేది చెప్పారు. అదేవిధంగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఉండేటువంటి వాళ్ళు, కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి విధంగా అధికారులను కూడా ఆదేశించడం అనేది జరిగింది. ఇక ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలో ప్రొఫెసర్ నాగేశ్వర మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వరిని అరెస్ట్ చేయడం కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా స్పష్టం చేయటం అనేది పరిణామమే. ఎందుకోసం అనంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయన మీద కేసు పెట్టమనేటువంటి కరెక్ట్ కాదు, కాబట్టి ఆయన అరెస్ట్ చేయదు నేను చెప్పాను, అక్కడికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళారు అనేటువంటి దాన్ని చెప్తున్నారు, కాబట్టి వద్దు అని చెప్పాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాను. అయితే తన మీద వస్తున్నటువంటి విమర్శలు వీటి మీద నేను ఉపేక్షను సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను, ఇవన్నీ విషయాలు మాట్లాడారు కదా. ఆయన ఈ రోజున డిప్యూటీ సీఎం బాధ్యతాయుతమైన పదవులు ఉన్నారు, కాబట్టి ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో, తన శాఖలకు సంబంధించినటువంటి విషయంలో వీటి మీద విమర్శలు వస్తాయి, ఖచ్చితంగా విమర్శిస్తారు, ప్రశ్నిస్తారు. అంతే తప్ప మీరు నన్ను విమర్శించడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు అనే ఒక నియంత్రణ తరహాల్లో మాట్లాడడానికి కుదరదు. ఆయన ఓన్లీ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు లేకపోతే జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఎవరు అడగరు. కానీ ఈరోజు ప్రభుత్వంలో జరిగే లోపాలు, ఇబ్బందులు, ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలపైన వాళ్ళ ప్రత్యర్థి రాజకీయ పార్టీ చేయలేదా? నేను ప్రశ్నించడానికే జనసేన పార్టీ చెప్పారు కదా. ఆయన చెప్తారు, వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తారు అంటే ఎలాగా ఎస్ కృష్ణాంజనేయులు గారు, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుంది, మీ ఆడియో క్లియర్ గా లేదు, డిస్టర్బెన్స్ గా ఉంది. మాట్లాడతాం వీటన్ని గురించి ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ us.
రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు, బయటికి మిత్రులు, లోపల మాత్రం కుతంత్రులు. ఎవరు పావులయ్యారు, ఎవరు వజీర్లయ్యారు, ఎవరు ఎవరితో చేయిస్తారు, ఎవరు ఎవరికి చెక్ పెడతారు. ఇంటి గుట్టు పెరుమాళ్లకే కాదు, నాకు తెలుసు. నేను మీ ఆశ లోగుట్టు. ప్రతిరోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. ఈ అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు IRGC కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తీ మృతి చెందారు. 24 గంటల్లో 30 మిసైళ్లు, 1200 బాంబులు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన ఆర్మీ దాడి. భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో భారత్ కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న స్పందన ఏంటి? ఇరాన్ పై ఈ రెండు దేశాలు మిస్సైల్ వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ లో మళ్లీ పాత రోజులే వస్తాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఇక ఈ డిస్కషన్ లో కంటిన్యూ చేయడానికి మనతో పాటు గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన అధికార ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి గాదె వెంకటేశ్వరరావు గారు. అంతకుముందు కృష్ణాంజనేయులు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో అధికారులపై కొంత అసహనం వ్యక్తం చేశారు ఆయన. అయితే గోదావరి కలుషితం కావడానికి ఆ వాటర్ కి సంబంధించి కూడా ఆయన సీరియస్ అయ్యారు. పర్యావరణాన్ని ఇంతలా నాశనం చేస్తారా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే నాగేశ్వరరావు ఇష్యూ సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చెప్పడం ఏంటంటే ఎవరైనా విమర్శించినప్పుడు అంటే అధికార పక్షంలో ఉన్నారు కదా, అధికార పక్షాన్ని ఖచ్చితంగా విమర్శకులు విమర్శిస్తారు కదా, విమర్శల్ని తీసుకోవాలి కదా అనేది కృష్ణాంజనేయులు గారి ఒపీనియన్. మీరేమంటారు? విమర్శలు అంటే ఏదైనా మీరు విమర్శించేస్తామంటే కాదు కదండి. ఇప్పుడు మేమేమి విమర్శని తీసుకోకుండా మేమేమి అనలేదు కదా, విమర్శగానే తీసుకున్నాం. అది విమర్శ అంటే ఏదన్నా సహేతుకంగా ఉండాలి. సహేతుకంగా లేదు కదా. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాడు అంటే ఏంటి అర్థం? అది ఎవరు క్షమాపణ చెప్తారు? అతను మాట్లాడడం తప్పైనప్పుడే క్షమాపణ చెప్తారు ఎవరైనా, నాకు తెలిసినంతవరకు. సో అంటే సహేతుకం కాదు కదా, దాన్ని మేమేం వదిలేసాం, దాన్ని మేము పట్టుకుని మేము పీకులాడతా. కాకపోతే మా జనసేన కార్యకర్తలు తర్వాత సోషల్ మీడియాలో చేసిన దానికి ఆయన రియాక్ట్ అయ్యి నేను యుద్ధాలు చేస్తాను ముగిస్తాను అంటాం. మరి ఆయన వ్యక్తిత్వానికి ఆయన హుందాతనానికి కరెక్ట్ కాదేమని నేను అనుకుంటున్నా. నేను తర్వాత జరిగినటువంటి ఒక డిబేట్ లో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే అది అయిపోయిన మ్యాటర్ అండి. అది ఆల్రెడీ ఆయన క్షమాపణలో ఆయన విత్డ్రా చేసుకున్నాడు. సో దాని గురించి వదిలేసి నేను మాట్లాడని చెప్పా. సో మేము అట్లున్నాం. సరే, కొంతమంది కార్యకర్తల స్టేజ్ లో ఉన్న వాళ్ళు కొంత ఉంటారు, వాళ్ళు పెట్టిన దానికి ఆయన రియాక్ట్ అవ్వకూడదు కదా. ఆయన రియాక్ట్ అవ్వబట్టి మళ్ళా దాని గురించి వచ్చిన లేదా మేమైతే అది ముగిసిన అధ్యాయం లాగానే మేము ఆలోచిస్తున్నాం దాన్ని. ఓకే, అలాగే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూసుకోవాలంటారు? ఆయన బాధలు చెప్పారు, అలాగే బాధ్యతలు చెప్పారు, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి కొంత వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. చూస్తూ ఊరుకుంటే చేతగానితనం అవుతుంది, ఇక మీదట చూస్తూ ఊరుకోము, రియాక్ట్ అవుతాం ఖచ్చితంగా, ఇప్పుడంతా ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అంటూ ఆయన మాట్లాడారు. కరెక్ట్ కదండి. ఇప్పుడు ఎవరైనా ఎంతకాలం ఓపిక పడతారండి? ఏదన్నా ఇప్పుడు ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, ఆయన ఒక మంత్రి, మీరు దాని గురించి మాట్లాడండి. ఆయన నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖల గురించో లేకపోతే డిప్యూటీ సీఎం గాను అవి లేకుండా వ్యక్తిగతంగా ఎంతకాలమని వీళ్ళు ఇచ్చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు కదా. అదొక రాజకీయ పార్టీ, ఆయన మా పార్టీకి అధ్యక్షుడు, ఎట్ ద సేమ్ టైం ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, కొన్ని శాఖలకు మంత్రి. మీరు వీటి మీద మాట్లాడితే మేము సమాధానం చెప్తాం. కానీ అసలు ఇవన్నీ వదిలేసేసి ఎంతసేపు ఉన్నాయనేది వేరే రకంగా లేకపోతే పార్టీ అంటే ఇంకోటి కూడా కరెక్ట్ కాదు కదా. మేము అలాంటి రాజకీయాలు చేయడానికి రాలేదు, రాజకీయాల్లోకి మేము వచ్చింది.
మా ఆలోచన విధానం వేరు, మా భావజాలం వేరు. మేము రాష్ట్రం బాగుండాలనుకుంటున్నాం, రాష్ట్రంలో ప్రజలు మంచిగుండాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ వదిలేసి ఎంతసేపు ఉన్న వ్యక్తిగతాలు మాట్లాడుతున్నప్పుడు ఎంతకాలం అనే వాటికి మెల్లకుండా కూర్చుంటుంటాం? అది కాదు కదా, అందుకనే మాట్లాడాడు ఆయన మాట్లాడే దాంట్లో తప్పుందని నేనైతే భావించట్లా. రియాక్ట్ కావాలి. గోదావరిలో వాటర్ లో కెమికల్స్ కలపడం కూడా పై కూడా ఆయన సీరియస్ ఉన్నారు. ఆ శాఖ మంత్రితో కూడా కందుల దుర్గేష్ పై ఆయన తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. దానిపై ఏమంటారు? అక్కడ చూసారు కదండి, ఇప్పుడు అక్కడ స్వయంగా ఈయన ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి కదా. మరి అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయన, అక్కడ పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్లస్ మంత్రి హోదాలో ఉన్నటువంటి దుర్గేష్ గారు టూరిజం మంత్రి ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైనా ఎందుకు ఎలాంటి మార్పు లేదు అంటూ కూడా ఆయన అధికారులని కొంత నిలదీయడం జరిగింది. మేము మీకు మొదటి నుంచి చెప్తున్నా అండి, జనసేన పార్టీ సిద్ధాంతం అదే. మేము రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేసే ఆలోచనతో ఉన్నాం, కానీ ఏదో ఊరికనే వచ్చామో పోయామో, ఇది సామెత చెప్తాడు, దానే రానా వచ్చాడు పోయినా పోయాడు అన్నట్టుగా అట్లా ఉండదలుచుకోలేము మేము. కృష్ణాంజలి గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజలి గారు, అంటే విమర్శించడం కొంతవరకు ఓకే, కానీ వ్యక్తిగతంగా విమర్శించడం తప్పు అనేది వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమి వ్యక్తిగతంగా విమర్శించలేదు, రాజకీయపరమైనటువంటి అంశాలే చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినటువంటి అంశాలేమి అసత్యమైనటువంటి విషయాలు కూడా కావు. ఆయన ఏమి క్షమాపణ కూడా చెప్పలేదు. ఈ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ జనసేన వాళ్ళు ఆయన ఏమి క్షమాపణ చెప్పాల. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా అనేటువంటి వ్యాఖ్యలు మాత్రమే, అది కూడా నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు అడిగారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తన కుమార్తె వివాహానికి కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా అని చెప్పాను. నేను చాలా సందర్భాల్లో వెంకటేశ్వరరావు గారు ఉన్నటువంటి డిబేట్ లో కూడా చెప్పాను. ఇందాక పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ నేనెందుకు అడుగుతాను అమిత్ షాని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే మాకు జనసేనకి ఏం లాభం అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనకు లాభమా లేకపోతే ఇంకోటా కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనేటువంటి తప్పు చేశారు, అవినీతి చేశారు, కుంభకోణాలకు పాల్పడ్డారు అని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వంతో మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాను అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వాళ్ళని జైల్లోకి పంపిస్తామని చెప్పారు. తెలుగుదేశము, జనసేన సంబంధించినటువంటి నాయకులందరూ కూడా. మరి అంత అవినీతి పాల్పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించాల్సినటువంటి బాధ్యత మీది కదా. జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడితే జైలుకు పంపించాలి తప్పకుండా. జైలుకు పంపించాలంటే వీళ్ళ చేతుల్లో లేదు కాబట్టి ఆ పవర్ ఎందుకోసం అంటే వెళ్ళి అమిత్ షాని, నరేంద్ర మోడీని బతిమలాడుకుంటున్నారు అనేటువంటిది ఉన్నటువంటి బహిరంగ రహస్యం ఇది. దీంట్లో ఏమీ పెద్ద కొత్త అంశం ఏమి లేదు. నేను ఎందుకు అడుగుతాను, రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగుతాను. రాష్ట్ర అభివృద్ధిలో భాగమే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశం కూడా. ఎందుకు అనంటే అవినీతికి పాల్పడ్డాడు, కుంభకోణాలు చేశారని మీరే కదా చెప్పింది. పవన్ కళ్యాణ్ చెప్పాడు ఎన్నికల సభల్లో, అదే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు ఎన్నికల సభల్లో, నారా లోకేష్ చెప్పాడు ఎన్నికల సభల్లో. మరి మీ బాధ్యత కాదా? అవినీతి చేసిన వాళ్ళని, కుంభకోణాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించడం అనేటువంటిది మీ బాధ్యత కాదా? మీ ప్రభుత్వం ఆ బాధ్యతాయుతంగా వ్యవహరించొద్దా? మీ పోలీసులు కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత లేదా? దీంట్లో ఏముంది? జనసేనకు లాభం ఏముంది దీంట్లో? అంటే జనసేనకు లాభం ఉంటేనే అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా? జనసేన తెలుగుదేశం జనసేన అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ అంశమా ఇదేమన్నా? ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ప్రజలకు సంబంధించినటువంటి కుంభకోణాలు, ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మీరు పుంకానుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో 5-7 శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేకమైన కుంభకోణాలు చేశారు జగన్మోహన్ రెడ్డి, ఆయన చుట్టూ ఉన్నాడు అని చెప్పారు. మరి అరెస్ట్ చేసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద లేదా? తప్పేముంది దాంట్లో? మాట్లాడతాం వెంకటేశ్వర గారితో. వెంకటేశ్వర గారు, కృష్ణాంజలి గారు చెప్తున్నాను. కృష్ణాంజలి గారు ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాడా లేదన్నది కాదు, విత్డ్రా చేసుకుంటాను ఇట్ సెల్ఫే అది మనం ఆదావులోనే ఆలోచిస్తాం. ఆయన గౌరవంగా ఉండి వాళ్ళ మీద గౌరవంతో విత్డ్రా చేసుకుంటానంటే ఆయన వాళ్ళని చాలా నీచంగా మాట్లాడతాయి వాళ్ళు. ఆయన ఇప్పుడు వరకు నేను చాలా డిబేట్లు, ఏ డిబేట్లో కూడా ఆయన్ని వేరే రకంగా మాట్లాడతాం నాకు మనసు రాలా. ఎందుకంటే ఆయన ఒక పెద్ద వ్యక్తిగానే నేను గౌరవిస్తా. మీరు అన్నదానికి నేను వాళ్ళ మీద గౌరవంతో ఈయన మా ఇంటికి పెళ్లికి వచ్చాడు కాబట్టి నేను విత్డ్రా చేసుకున్నానంటే చాలా నీచంగా మాట్లాడతాను నాగేశ్వరరావు అనే వ్యక్తిని. అంటే తప్పుడు ఒక వ్యక్తి వచ్చేదో డబ్బులు ఇస్తే ఒప్పు అయిపోద్దా? ఆయన కనుక నిజంగా ఆయనకు తెలిసిన సోర్స్ తో మాట్లాడితే
పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పెళ్లికి వచ్చాడు కాబట్టి, లేదంటే నాదేంద్ర మనోహర్ గారు అడిగారు కాబట్టి మానేసుకుంటాడా? అది వ్యక్తిత్వమా? నేనున్నాను, నేను ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉంటాను. అవతలాడు ఎలాంటి పెద్దాడైనా నాకు వచ్చి ఒక 100 కోట్లు ఇస్తానని నేను ఇన్వెస్టిగేషన్ లో రైట్ అని వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ లో అవుతాయి. దానికేదో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లే. పవన్ కళ్యాణ్ ఎవరినండి? నాగేశ్వరరావు గారిని. ఎవరిని అరెస్ట్? నాగేశ్వరరావు గారు దాన్ని తీసేయండి మేడం. నాగేశ్వరరావు గారు అయిపోయిన ఎపిసోడ్ అది. ఆయన ఎప్పుడైతే విత్డ్రా చేసుకుని అయిపోయింది. ఆయన వీళ్ళు 100 చెప్పినావు కదా. ఆయన నా దృష్టిలో ఆయన క్షమాపణ కోరినట్టు. అది ఆయన గురించి మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము ఆరోపణలు చేస్తాము. ఆరోపణలు అన్ని కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఎంక్వైరీ తేలిన తర్వాత ఖచ్చితంగా జరుగుతాయి. దాని గురించి ఆన్లైన్ అడగాల్సిన అవసరం ఏం లేదు. అది కూడా జరుగుతుంది త్వరలోనే. ఓకే వెంకటేశ్వరరావు గారు, కృష్ణాంజలి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి, జనసేన వాళ్ళు కూడా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ప్రభుత్వం మీద తప్పుల్ని, పవన్ కళ్యాణ్ చేసేటువంటి తప్పులు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని బెదిరించడానికి కుదిరే పని కాదు. ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉంది 23,000 మంది మహిళలు తప్పించుకొని కనపడకుండా పోయారు అనేటువంటి ఆరోపణలు చేశారు. ఆ రోజున ఏ సోర్స్ తో చేశారు పవన్ కళ్యాణ్? మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 23,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. సమయం కూడా చాలా తక్కువ ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మీరు ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు మా మీద విమర్శలు చేస్తే మేము అరెస్టులు చేస్తాం, మేము ఊరుకోము అని బెదిరించేటువంటి ధోరణి కూటమి ప్రభుత్వానికి నష్టం అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి సోర్స్ పేరుతో 23,000 మంది మహిళలు పవన్ కళ్యాణ్ మీద మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టిందా? పెట్టాలి కదా మరి. ఓకే అండి, అరెస్ట్ చేయాలి కదా. రైట్ అండి. కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ అండి. అలాగే గాదే వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి. లైవ్ లో జాయిన్ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ గా అన్ని విషయాలకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. సో చూద్దాం ఏం జరగబోతుంది. గోదావరిలో కెమికల్స్ కలపడానికి సంబంధించి కూడా ఆయన సీరియస్ అయ్యారు కందుల దుర్గేష్ పై. అలాగే కందుల దుర్గేష్ కి ఒక షాక్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏం జరగబోతోంది? ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ పార్టీ క్యాడర్ కు భరోసా ఇస్తూ దిశానిర్దేశం చేయబోతున్నారా, పార్టీ బలోపేతం కోసం కృషి చేయబోతున్నారా అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.